అయోధ్యలో జగదభిరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. ఈ ఉదయం నుంచే అయోధ్య టెంపుల్ దగ్గర ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఒక పక్క పోలీసుల భారీ బందోబస్తు, మరోపక్క ప్రపంచం నలుమూలల నుంచి శ్రీరామ భక్తుల రాకతో అయోధ్య పుణ్యభూమి పులకరించిపోతుంది. రేపు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యకు రాత్రి నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా రామ భక్తులు రామచంద్రుడి దర్శన భాగ్య కోసం తరలివస్తున్నారు. నేపాల్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. అయోధ్య నగరం శ్రీరాముడి శోభతో పునీతమవుతుంది. నగరంలో ఎక్కడ చూసినా శ్రీరామచంద్రుల ఫ్లెక్సీలు, కటౌట్లే దర్శనమిస్తున్నాయి. ఇక అయోధ్య టెంపుల్ గేట్ నంబర్ 11 దగ్గర బాలరాముడి చిత్రాల ప్రదర్శన అలంకరణను ఆకట్టుకుంటున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపు అయోధ్యలో జరుగుతున్న వేళ నేపాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది. సీతమ్మ పుట్టినిల్లుగా పేర్కొనే నేపాల్లోని జనక్పురలో సీతమ్మ గుడికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో సీతమ్మ దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా గుడి ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం యావత్ దేశాన్ని భక్తి మార్గంలోకి నెట్టింది. దేశం యావత్తు సీతారామ హనుమంతుని విగ్రహాల ఊరేగింపులు జరుగుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై వర్లీ ఏరియాలో రామభక్తులు భారీ ర్యాలీ తీశారు. ఈ ఉత్సవంలో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. రామమందిర ప్రారంభోత్సవం యావత్ ప్రపంచాన్ని వేడుక మూడ్లోకి తీసుకొచ్చిందని బీజేపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ అన్నారు. అయోధ్యలో మతాలకు అతీతంగా అందరూ ఆలయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇలాంటి అంశాలే దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఖుష్బూ చెన్నైలోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయాన్ని శుభ్రం చేశారు. एक मिनट उभे रहा तुम बसा पिछा जाओ भाई पिछा जाओ
రేపు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో దేశమంతా రామనామ కీర్తనలతో మారుమ్రోగుతుంది. రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మహారాష్ట్ర నాగ్పూర్లో పాఠశాల విద్యార్థులు శ్రీరామ భజనలపై నృత్యం చేస్తూ కనిపించారు. విద్యార్థులు భారత్ కా బచా బచా, ఆజ్ గల్లీ గల్లీ ఆవద్ ఈ సజాయంగే పాటలకు టీచర్ నేతృత్వంలో డాన్స్ చేశారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అయోధ్యలో ఎక్కడ చూసినా సంబరాలే కనిపిస్తున్నాయి. ఫ్లైట్లలో అయోధ్యకు వచ్చే యాత్రికులకు ఘన స్వాగతం లభిస్తుంది. మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ అయోధ్య బయట కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆజంగర్ కళాకారులు దోబియా డాన్స్ చేస్తూ యాత్రికులకు స్వాగతం చెప్తున్నారు. అటు జైపూర్లోనూ రామభక్తులు పూజలు భజనలో పాల్గొని పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు కలశయాత్ర నిర్వహించారు. జైపూర్ మోదీ దుంగరి నుంచి కాళీచరణ్ వరకు ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠతో తమ జన్మ చరితార్థమవుతుందంటున్నారు. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ముందు పలు దేవాలయాలను సందర్శించారు ప్రధాని మోదీ. తమిళనాడు రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోటి భారత్ ఎండ్ పాయింట్లో సాగరమాతకు పూలతో నమస్కరించారు. సాగర సంగమ తీరంలో యోగా చేశారు. అనంతరం భారత జాతీయ చిహ్నానికి నమస్కరించి సెల్యూట్ చేశారు. ధనుష్కోటి ఎండ్ పాయింట్ సాగర్ తీరం దగ్గర ప్రధాని మోదీ బైనాక్యులర్ సాయంతో శ్రీలంక వ్యూని వీక్షించారు. అక్కడి ప్రసిద్ధ కోదండ రామస్వామి ఆలయాన్ని మోదీ సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయంలో నేలపై కూర్చొని పూజారి చెప్పినట్టు పూజా క్రతువును నిర్వహించారు. దీంతో ఆలయాల యాత్రను మోదీ పరిపూర్ణం చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నటుడు సుమన్. రామమందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రతి హిందూ గర్వించేలా రామాలయ నిర్మాణం జరిగింది అన్నారు. విషయం అసలు మన హిందువులే కాదండి, మొత్తం భారతీయులందరూ గర్వించుకోవాల్సిన విషయం. అసలు ఇంత అద్భుతమైన ఒక గుడి అసలు ఎప్పటి నుంచో ఒక గొడవ, ఈ గొడవని క్లియర్ చేసి మన భారతీయులకి ఏంటంటే ఒక అద్భుతమైన విషయం చేసిన మోడీ గారిని మనం మర్చిపోకూడదు. ఈ అసలు టోటల్ గా ఈ ఆర్కిటెక్చర్ గానీ మేకింగ్ గానీ మొత్తం భారతీయులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ దీంట్లో పాల్గొన్నారు. అద్భుతం ఉంది, చాలా బాగుంది. ప్రపంచంలోనే ఇది ఏంటంటే ఒక చాలా గొప్ప విషయాన్ని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ఒక విషయం.
అసలు మన హిందువులే కాదండి మొత్తం భారతీయులందరూ గర్వించుకోవాల్సిన విషయం. అసలు ఇంత అద్భుతమైన ఒక గుడి అసలు ఎప్పటి నుంచో ఒక గొడవ, ఈ గొడవని క్లియర్ చేసి మన భారతీయులకి ఏంటంటే ఒక అద్భుతమైన విషయం చేసిన మోడీ గారిని మనం మర్చిపోకూడదు. ఈ అసలు టోటల్ గా ఈ ఆర్కిటెక్చర్ గానీ మేకింగ్ గానీ మొత్తం భారతీయులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ దీంట్లో పాల్గొన్నారు. అద్భుతం ఉంది, చాలా బాగుంది. ప్రపంచంలోనే ఇది ఏంటంటే ఒక చాలా గొప్ప విషయాన్ని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.